గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు కవులు రచయితలు తెలంగాణలో ప్రతి అన్యాయాన్ని అక్రమాలని ప్రశ్నిస్తూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఒక సందర్భంలో మాట్లాడారు, ఇప్పుడు కవులు రచయితలు రెడ్లు రావుల పక్క చేరారు, వాళ్ళు స్పందించట్లేదు, తెలంగాణ సమాజం ఏమైపోయినా మాకేం కాదు, మాకు బాగున్నామా లేదా అనే అర్థంలో మీరు ఒక సోషల్ మీడియాలో ఇటీవల ఒక కామెంట్ చేశారు. ముమ్మాటికి కవుల పాత్ర, రచయితల పాత్ర ఎట్లా ఉండాలంటే, ఈవెన్ మేధావుల పాత్ర కూడా ఎట్లా ఉండాలి అంటే ప్రజల వైపు ఉండాలి. కేసీఆర్ రెడ్లు రావులు కూడా కదా, నేను డైరెక్ట్ వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నా. కేసీఆర్ పక్కన చేరిండ్రు, కేసీఆర్ పక్కన చేరిన వాళ్ళ అల్లన్నారాయణ కనపడతాడు, తర్వాత గంటా చక్రపాణి కనపడతాడు, కోదండరామ్ అయితే సరే అక్కడ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అక్కడ ఏదో కుదరలేదు, మళ్ళీ తర్వాత ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నంత బీసీ చైతన్యం నాకు తెలిసి వేరే రాష్ట్రాల్లో లేదు, అంటే నాకు తెలిసినంత వరకు. నిత్యం ఏదో సమస్య మీద పోరాడుతూనే ఉంటాయి కదా, మరి అవి సరిపోవట్లేదు అంటారా? బీసీ చైతన్యం అన్నమాట కుల సంఘాల నాయకులకే ఉంది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే తీరుగా ఉన్నారు ఇక్కడ. కవిత పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీలో మీలాంటి మహిళలను వచ్చి రండి, నాతో చేతులు కలపండి, మనం అందరం కలిసి మీరు ఏమనుకుంటున్నారో బహుజనుల ఆశయాలను అవి సాధిద్దాం, దాని వైపు మనం మాట్లాడదామంటే మీరు వెళ్తారా? ఇవాళ కదా 10 ఏళ్ల సంధి లేని కొత్త ప్రేమ రేపు మిగతా రోజులలో వస్తుందన్న నమ్మకం ఏంటి? ప్రశ్నించే వాళ్ళని విలువలేదు, నోట్ల నాలుక లేని వాళ్ళని పిలిచింది అక్కడికి. మహిళా దినోత్సవం రోజు చాలా మందిని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిలిచి సన్మానించింది, కవులను, రచయితల్ని, జర్నలిస్టులను. బహుశా మీరు అటెండ్ అయినట్టు. ఎవరిని పట్టించుకుర్రో మాకు తెలియదు. ఎంతసేపు చెప్పినా కదా, భజన చేసే వాళ్ళకి, ప్రభుత్వాలను జోకే వాళ్ళకి ఎప్పుడు కొదవ ఉండదు. షాల్బాకు కొదవ ఉండదు, షీల్డ్కు కొదవ ఉండదు, కవర్కు కొదవ ఉండదు. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తెలంగాణలో కవులు రచయితల పాత్ర ఎంత అంటే ఆకాశం అంత అని చెప్తాను నేనైతే పర్సనల్గా. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వాళ్ళలో ఉద్యమకారులది ఎంత పాత్ర ఉందో, ఆ ఉద్యమకారుల వెనక ప్రజలను చైతన్యం చేసిన కవులు రచయితలది మాత్రం అంతే పాత్ర అని నేను చెప్పగలను, చూశాను కాబట్టి కల్లారా. సో అలాంటి కవులు రచయితల్లో సుప్రసిద్ధ కవులు రచయితలు చాలామంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళలో ఒకరు దాసోజు లలిత. ఆమె చాలా ప్రసిద్ధ రచయిత, కవి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారిణి కూడా. అనేక సామాజిక సాంస్కృతిక అంశాలపై ఆమె స్పందిస్తుంటారు. ముఖ్యంగా బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో కల్వకుంట్ల కవిత జాగృతి సంస్థతో పాటు దాసోజు లలిత కూడా తెర వెనక చాలా చేశారని మనకు తెలిసింది. అది ఆమె ఇప్పుడు మనతో ఉన్నారు, మాట్లాడదాం దాసోజు లలిత గారితో. ఆమె సామాజిక నేపథ్యం, రచన శైలి, ఆమె రాజకీయ లక్ష్యాలు, ఆశయాలు, ఆకాంక్షల గురించి మాట్లాడదాం. నమస్తే లలిత గారు. నమస్తే సీనన్న గారు. మేము తెలంగాణలో సీనన్న అంటే ఎవరినైనా. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు అన్నట్టు కవులు కళాకారుల పాత్ర చాలా విస్తృతమైనది, పెద్దది. రాజకీయ పార్టీలు ఒక ఎత్తు అయితే కవులు కళాకారుల పాత్ర పెద్దది. జర్నలిస్టులు, సబ్బండ వర్గాలు వచ్చి దాంట్లో పాల్గొన్నారు, ఉద్యమంలో పాల్గొన్నారు. దానికంటే తెలంగాణ అమరవీరులు పిల్లలు చాలా మంది, 1200 మంది పైగా ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి సందర్భం. అమరులు అంటే ఉట్టిగానే వాళ్ళు కాలుస్తున్న వీళ్ళు కాదు, బలవంతంగా ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు అంటే, తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వస్తాయని ఏదైతే చెప్పిరో, సరే మా తెలంగాణ బాగుపడుతుంది, వలసాంధ్ర పెత్తనం నుంచి మేము ఆ చెర నుంచి విడిపడతాం, మా ఉద్యోగాలు మాకు వస్తాయని అందులో ఉట్టి అక్కడిక్కడ రాస్తారోకోలలో పాల్గొనడమే మాత్రమే కాకుండా వాళ్ళు తమ ప్రాణాలని తెలంగాణ కోసం అర్పించారు. తెలంగాణ ఉద్యమకారిణిగా, ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక రచయితగా, తెలంగాణ ఏర్పడిన తరువాత పరిస్థితులు ఎలా మారాయి, అంతకుముందు పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంది? తెలంగాణ వచ్చిన తర్వాత అయితే ఇప్పటికంటే ఇప్పుడు అధ్వానంగా మారినాయి. అప్పటికిప్పటికీ తేడాలు చూసుకుంటే, వైరుధ్యాలు చూసుకుంటే ఏ మాత్రము మారలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పాలనలో ఏవి ఉన్నాయో ఇప్పుడు కూడా అదే ఉంది. దొరలు, రావులు, రెడ్లు, కమ్మలు,
వెలుమలు వీళ్ళంతా ఒకటే, కానీ బహుజన ప్రజలంతా ఎప్పటికప్పటికి సఫర్ అవుతున్నాం, ఇబ్బందులకు గురవుతున్నాం. ఇంకా కూడా ఉద్యోగాలు రాలేదు. 12 ఏండ్ల ముందు ఏమైతే మాట్లాడుకున్నామో నీళ్ళని మాట్లాడుకున్నాం, నీళ్ళెందుకు, భూమి లేదు మాకు నీళ్ళెందుకు అనేది రాలేదు. అయినా సరే నీళ్ళు వస్తే మళ్ళీ మాకు ఇక్కడ భూములు పంచుకుంటాం, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోతే ఉద్యోగాలు మా ఈ తెలంగాణకు సరిపోయే ఉద్యోగాలు దొరుకుతాయి. జిల్లాల విభజన కూడా ఒకటి జరిగింది కదా, ఈ విభజనలో మాకు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని ఇట్లాంటివి కలలు కన్నాం. ఏదైతే తెలంగాణ ఆకాంక్ష కోసం, ఏదైతే నినాదం కోసం పోరాడినరో, ప్రాణత్యాగాలు చేసారో అది జరగలేదు. మీరు కవులు రచయితలు తెలంగాణలో ప్రతి అన్యాయాన్ని, అక్రమాలని ప్రశ్నిస్తూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఒక సందర్భంలో మాట్లాడారు, ఇప్పుడు కవులు రచయితలు రెడ్లు రావుల పక్క చేరారు, అవును, వాళ్ళు స్పందించట్లేదు, తెలంగాణ సమాజం ఏమైపోయినా మాకేం కాదు, మాకు బాగున్నామా లేదా అనే అర్థంలో మీరు ఒక సోషల్ మీడియాలో ఇటీవల ఒక కామెంట్ చేశారు. ఏంటి దాని వెనక మీ ముమ్మాటికి కవుల పాత్ర, రచయితల పాత్ర ఎట్లా ఉండాలంటే, ఈవెన్ మేధావుల పాత్ర కూడా ఎట్లా ఉండాలి అంటే ప్రజల వైపు ఉండాలి. ప్రజలకు ఒక ఉల్లిగడ్డ ధర పెరిగితే కూడా ప్రజలకు అన్యాయం అయిపోతున్నారు. గ్యాస్ ధరలు, పెట్రోలు, విద్యా వ్యవస్థలలో పెరిగే దోపిడీ, వైద్య విధానంలో వచ్చినటువంటి మార్పుల పైన మాట్లాడాలి. ఎవరు? సామాజిక బాధ్యతతోటి కవులు రచయితలు. ఆ బాధ్యతను, ప్రజల పక్షం వహించవలసినటువంటి బాధ్యతను కవులు రచయితలు, మేధావులు విస్మరించి కేసీఆర్, రెడ్లు రావులు కూడా కాదు, నేను డైరెక్ట్ వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నా, కేసీఆర్ పక్కన చేరిండ్రు. కేసీఆర్ పక్కన చేరిన వాళ్ళ అల్లనారాయణ కనపడతాడు, తర్వాత గంటా చక్రపాణి కనపడతాడు, కోదండరాం అయితే సరే అక్కడ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అక్కడ ఏదో కుదరలేదు, మళ్ళీ తర్వాత ఇక్కడ ఉన్నాడు. తర్వాత అట్లా చాలా మంది, ఇప్పుడైతే ఆకునూరు మురళి, ఇట్లా చాలా మంది, ఒకరా ఇద్దరా కాదు, తెలుగు ప్రపంచ మహాసభల పేరిట అది శాల్వాలకు, సన్మానాలకు, అవార్డులకు, తర్వాత ఇట్లాంటి వాటికి ఎప్పుడో కవులకు పోయినరు. కవులు అంటే వీటి కోసం మరి ప్రజల సోయి ఉండాలా ఉండొద్దా? కాళేశ్వరం ప్రాజెక్టు మునుగుతున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటులో 7 ఊర్లు మునిగిపోయినాయి. మరి 7 ఊర్ల నిర్వాసితుల పట్ల కవులకు బాధ్యత ఉంటుందా ఉండదా? ఆయన పేరున పుస్తకాలు అచ్చేసి ఇచ్చిండ్రు. తర్వాత ఆయన కవి ఎవరికి? కేసీఆర్కి జూలూరి గౌరీశంకర్ అని ఒక సోదరుడు, బహుజన సోదరుడు, ఆయన ఒక పుస్తకం అచ్చేసి ఇచ్చిండు. అల్లనారాయణ అన్న కరోనా సమయం దాకా కూడా చెప్తున్నా, తర్వాత కూడా జర్నలిస్టులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు పిట్టెల్లాగా 300 మంది దాకా దాదాపు చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళ తరపున కూడా ఏం మాట్లాడలేదు. జర్నలిస్టులకు ఇస్తున్నటువంటి అవకాశాలు, తర్వాత వాళ్ళకి ఏర్పాటు చేస్తున్న ఇల్లు, భూములు ఏవో వాళ్ళకి ఇస్తున్నాయి, అవి ఇవ్వలేదు. తర్వాత గంటా చక్రపాణి అన్న ఎక్కడున్నాడో మీరు చూసిరు. తర్వాత ఇవాళ ఆఖరికి చాలా మంది, మెజారిటీ ఈ రోజుకు కూడా, ఈ టీఆర్ఎస్ 10 ఏళ్ళ పాలన తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో మెజారిటీగా అమ్ముడు పోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా 9 మంది కవులను గుర్తించి వాళ్లకు 1 కోటి రూపాయలు, 300, 250 గజాల స్థలాలు ఇచ్చిండు. మరి అందులో మహిళలు కనపడలేదు ఆయనకు, రేవంత్ రెడ్డికి. తర్వాత 9 మంది చేస్తేనే తెలంగాణ ఉద్యమం వచ్చిందా? తెలంగాణ ఉద్యమం 9 మంది చేస్తే రాష్ట్రం ఏర్పడిందా? 1200 మంది తల్లుల ప్రాణత్యాగాల పైన కొడుకులను పోగొట్టుకొని పిల్లలు ఉద్యోగాలు చేసి నోటికాడ ముద్ద కావాల్సినటువంటి పిల్లలు చచ్చిపోయారు. మరి వాళ్ళని వెతికి వాళ్ళకు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. మళ్ళా వాళ్ళ తరపున భరోసా అంటే మిగిలిన పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలి, తర్వాత ఇంటికో ఉద్యోగం, ఇల్లు స్థలాలు, కాంపన్సేషన్స్ ఏవి ఉంటాయి అవి ఇవ్వలేదు. మొత్తంగా కవులు రచయితల బాధ్యతలు మెజారిటీ ప్రజలు, మెజారిటీ కవులు రచయితలు మేధావులు మర్చిపోయారు తెలంగాణను. ఇక ఏవో అక్కడో ఇక్కడో చిన్నవి పెట్టుకొని మళ్ళీ పోయి ప్రభుత్వానికి అంటగాగిరు. కొన్ని సభలు పెట్టుకున్నారు కొంతమంది. ఇక మిగిలిన వాళ్ళని కొంతమంది కనబడతారు కదా, వాళ్ళు కూడా గవర్నమెంట్తో, పాత గవర్నమెంట్తో, కొత్త గవర్నమెంట్తో వీళ్ళు టైఅప్ అయ్యి ఉండరు. ఇక పాత కొత్త అని మాట్లాడితే, పాత దాంట్లో అదే టీఆర్ఎస్ నుంచి నాయకులు బీఆర్ఎస్లో, అది కాంగ్రెస్లకు జంప్ అయ్యారు. కాంగ్రెస్లో పాత అప్పుడు ఉన్నోళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లకు పోయారు. అట్లా తలసాని శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చిండో కనపడతాడు, ఎర్రబెల్లి దయాకర్ ఎక్కడి నుంచి వచ్చిండో కనపడతాడు, ఇప్పుడు కడియం శ్రీగారు అక్కడ ఇక్కడ ఉన్నాడు. ఇట్లా వేల మీద లెక్క పెట్టలేనంతమంది. తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని సబితా ఇంద్రారెడ్డిని ఎక్కడుంది? బీఆర్ఎస్ పార్టీలో కనపడ్డది కదా మనకు. ఆమె ఎక్కడ గెలిచింది? కాంగ్రెస్లో గెలిచింది. మరి అటు నుంచి అటు వెళ్ళింది కదా. వీళ్ళందరూ రెడ్లు, రావులు, వెలుమలు మాత్రం వాళ్ళ ఉనికిని భద్రపరుచుకున్నారు. వాళ్ళు గట్టిగా ఉన్నారు.
వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా అది మాదే అంటారు. మన అంటే మున్సిపల్ తెలంగాణ మొన్న మున్సిపల్ ఎన్నికలలో కూడా మనకు కనపడుతుంది. బీఆర్ఎస్ కూడా ఓట్లు బీజేపీ వేసింది కదా మున్సిపల్ ఎన్నికలలో. అవును మళ్ళీ కాంగ్రెస్ కూడా బీజేపీ వేసింది కదా. కలిశారు మరి ఇట్లా అవసరాల కోసం. మరి వీళ్ళంతా సిండికేట్ అయ్యిండ్రు. సిండికేట్ కాంది ఎవరంటే ప్రజలు. ఈ ప్రజల తరపున మాట్లాడవలసినటువంటి మేధావులు, కవులు, రచయితల కొరత తెలంగాణకి ఏర్పడ్డది. ఇప్పుడు మీరు అంటున్నారు వీళ్ళందరూ అమ్ముడు పోయారని, అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకేం చేయాలి? ఇప్పుడు స్వరాష్ట్రంలోనే పోరాడాలంటారు వాళ్ళు, అంటే వాళ్ళు నిత్యం తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం సీనన్న? మనం తెలంగాణ తీసుకొచ్చుకుంది మన నీళ్ళ కోసం. నీళ్ళ ఏవి నిధులు అని చెప్పినాం, కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, పాలక మండలేవి, దీంతో పాటు వివిధ సామాజిక వర్గాలతో పాటు అసెంబ్లీలో వాటాలేవి, ఎంతమంది ఎమ్మెల్యేలు అయినరు, అందులో మహిళలు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినరు, కార్పొరేటర్లు ఎక్కడ, సర్పంచ్లు ఎక్కడ, ఇదంతా సమన్యాయం జరగలేదు కదా. ఇందుకోసం కూడా మరి విద్యార్థులు, చాలామంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసుకున్నారు. మరి నిరుద్యోగ కొరత ఉంది కదా. ఇదే అప్పుడు 420 పథకాలే, ఇప్పుడు 420 పథకాలే కదా. మరి నిరుద్యోగులు అయితే ఎప్పట్లాగానే మళ్ళీ రోడ్లు ఎక్కిరు కదా. కండ్లల్లా అదేంటి, అది కట్టె పుల్లలు ఇట్లా పెట్టుకొని, అగ్గి పుల్లలు పెట్టుకొని చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. మరి ఆ విద్యార్థుల పక్షాన ఉద్యోగాలు కొసరాలి కదా. ఇప్పుడు తెలంగాణలో ఉన్నంత బీసీ చైతన్యం నాకు తెలిసి వేరే రాష్ట్రాల్లో లేదు, అంటే నాకు తెలిసినంత వరకు. ఇంత చైతన్యం ఉన్న రాష్ట్రంలో మీరు ఇంకా కాలేదని అంటున్నారు. అంటే ఇక్కడ బీసీ సంఘాలు కానీ, ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ నిత్యం ఏదో సమస్య మీద పోరాడుతూనే ఉంటాయి కదా, మరి అవి సరిపోవట్లేదు అంటారా? బీసీ చైతన్యం అన్నమాట కుల సంఘాల నాయకులకే ఉంది, ప్రజలల్లా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు, ఈ కుల సంఘాల నాయకులు అయితే అక్కడో ఇక్కడో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే తీరుగా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. మరి ప్రజలకైతే కష్టం చేసుకొని వెళ్తలేదు. ఉప్పు కావాలి, పప్పు కావాలి, సబ్బు కావాలి, పిల్లలు చదివించుకోవాలి, ఆ పనులలో ఏదో వృత్తులు కరువైపోయినా వీళ్ళు మాత్రం తప్పకుండా పనులు చేసుకునే కార్యక్రమాలలో ఉన్నారు. ఉపాధి దొరకట్లేదు కదా. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం కొట్లాడినారు, రోడ్డు ఎక్కారు. మొన్న కుమ్మెర మల్లన్న జాతరలో ఒక బీసీ పాప చనిపోయిందని అక్కడికి వెళ్ళి జర్నలిస్టులతో సహా చాలా మంది ఉద్యమాలు చేసి దాన్ని అన్ని పార్టీల చేశారు. ఇలాంటివి స్పందిస్తున్నారు కదా అంట. నేను 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం 420 హామీలలో కూడా కామారెడ్డి డిక్లరేషన్ అనేది కూడా ఒకటి. అక్కడ మొత్తం స్థానికంగా 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పిండ్రు. అది కంటి దుడుపు చర్యనే, అది ప్రకటనగానే మిగిలిపోయింది. 42% రాలేదు. బుట్టంగారి మాధవరెడ్డి వెళ్ళిండు, హైకోర్టులో పిటిషన్ వేసిండు, అక్కడ కొట్టేసిండ్రు. మళ్ళీ సుప్రీంకోర్టులో ఏదో నడుస్తున్నది. కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంది అనంటే, ఈ ఉద్యమం ముమ్మరం చేయాల్సిన బాధ్యతనేమో కుల సంఘాల నాయకులకు ఉంది. దాంతోపాటు శాసనసభలో, పార్లమెంట్లో ఉన్నటువంటి బీసీ నాయకుల మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కానీ, ఆయన కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, వీళ్ళందరూ దీని మీద నిరంతరం పోరాటాలు చేశారు కదా. ఇక్కడ ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు, ముట్టడులు చేశారు. ఇక రోజు అది జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి ఏవేవో చేశారు కదా. అవి ఏండ్ల తరబడి ఇప్పుడు స్వతంత్ర అనంతరం నుంచి ఇప్పటిదాకా ఉద్యమాలు చూస్తే ఇవన్నీ కంటి దుడుపు చర్యనే. ఇప్పుడు మందకృష్ణ అన్నను ఉదాహరణ తీసుకుందాం. ఈ రాష్ట్రంలో మందకృష్ణ అన్న నిరంతరము వర్గీకరణ కోసం కొట్లాడిండు, సాధించిండు కదా. ఆ తరహాలు ఇక్కడ జరగలేదు. ఆర్ కృష్ణ అన్న ఎక్కడికి వెళ్తాడు, అదేంది ఎక్కడ పదవిస్తే అక్కడికి వెళ్తున్నాడు. వైఎస్ జగన్ పార్టీలో మన రాజ్యసభ సభ్యుడయ్యిండు. తర్వాత అక్కడి నుంచి వచ్చిండు, ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. మీరు ఇప్పుడు బీసీల గురించి అంటున్నారు కాబట్టి 2023 నవంబర్ సెప్టెంబర్ ప్రాంతాలల్లో కేంద్రంలో మహిళా బిల్లు ప్రవేశపెట్టింది. మహిళా బిల్లును పాస్ చేసింది, ఇంకా అమల్లోకి రాలేదు, ఇప్పుడు అమల్లోకి వస్తుందట. అయితే అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడి ఉండి కూడా మహిళా బిల్లును అడ్డుకోలే. బాబాసాహెబ్ ఆ బిల్లును అడ్డుకున్నాడు. ఆయన మంత్రిత్వ పదవికి రాజీనామా చేసిండు. ఎందుకు అట్లా రాజీనామా చేయాల్సి వచ్చిందంటే, ఆయన 33% బిల్ అనేది పటేల్ అమ్మలది, దొరసాన్లది అవుతుంది. ఈ బిల్లు వస్తే మళ్ళీ అగ్రకులాల మహిళలకు చెందిన బిల్ అవుతుంది. అట్లా కావద్దు,
బీసీ మహిళల ఉపకోట చేర్చాలని ఆ రోజు మంత్రిత్వ పదవికి రాజీనామా చేసినాడు బాబాసాహెబ్. ఆయనతో పాటుగా లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మధు దండావతిలు కూడా మొన్నటి దాకా దాన్ని ఆ బిల్లును వ్యతిరేకించారు. కానీ మరి ఇది బీసీల ఆశాజ్యోతి అన్నటువంటి మన ఆర్ కృష్ణన్న కానీ, జాజులన్న కానీ వీళ్ళెవరు ఈ బిల్లును ఖండించలే. రాజ్యసభ సభ్యుడిగా ఉండే ఆమోదం తెలిపొద్దు కదా, నిరసన వ్యక్తం చేయాలి కదా, ఇక్కడున్న శ్రేణులను కదిలించాలి కదా. ఇప్పటి వరకు కూడా అట్లాంటివి జరగలేదు. ఆ బిల్లు పైన మేము 2023లోనే బిల్లు పాస్ కాగానే వెంటనే మేము సుందర విజ్ఞాన కేంద్రంలో ఈ బిల్లు సరైనది కాదు, ఇది బీసీ మహిళల ఉపకోట చేర్చకుండా ఈ బిల్లు అమల్లోకి రావద్దని మేము ఇప్పటికీ కూడా బిల్లు పైన ఫైట్ చేస్తున్నాం. మన ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేసి ముఖ్యంగా ఈ కుమ్మర మల్లన్న వ్యవహారాన్ని హైలైట్ చేసిన విశారదన్ గారు ఉన్నారు. ఆయన ధర్మ సమాజ్ పార్టీ, ఆయనతో కలిసి కూడా కొద్ది రోజులు మీరు పనిచేసినట్టున్నారు కదండి. నేను ధర్మ సమాజ్ పార్టీకి పనిచేయలేదు. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అంటున్నాడు అని నాకు ఇంటికి ఆహ్వానం పంపిండు. సరే నేను గౌరవంగా నేను వెళ్ళిన అక్కడికి. నిన్నటికి సరిగ్గా ఏడాది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని అంటే దీంట్లో ఎవరికైతే రైట్స్ ఉండవో ఆ రైట్స్ కావాలి కదా. మనం తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు ఎట్లయితే పోరాటం చేసినామో బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం హక్కులు రావాలి అంటే మన పోరాటం మనం చేయాలి. అది కాన్షీరామ్ ఐడియాలజీ, తర్వాత బాబాసాహెబ్ గారి ఐడియాలజీ. అందరికి మించి ఇక్కడ ఉన్నటువంటి పండగ సాయన్నైనా, తర్వాత చాకలైలమ్మైనా, ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మలైనా, తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ఇట్లాంటి ఒక పరంపర ఒకటి ఉంటుంది కదా. ఈ పరంపరలో నేను అన్నతో కలిసి పని చేయాలని నేను అనుకున్న మాట నిజమే, నేను వెళ్ళింది నిజమే. ఎందుకు బయటకు వచ్చేసారు మళ్ళీ? ఎక్కడ మీకు ఆయనకు సరిపోలేదు అంటే? ఆయన అయితే సీరియస్గానే ఇష్యూస్ మీద స్పందిస్తున్నాడు. ఈ మధ్య కవితతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ఆయన సామాజిక అంశాల వరకు మాత్రమే క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఆయన నన్నేం పంపలేదు, బయటకు పంపలేదు. నేను బయటకు వెళ్ళినట్టు నన్ను ఆయన ఎక్స్ప్లెనేషన్ అంటే ఉంటున్నారా వెళ్తున్నారా నన్ను ఏం అడగలేదు ఆయన. నేను వెళ్తున్నా వెళ్ళట్లేనని చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, మీడియా సాక్షిగా నేను చెప్తున్నా. ఎందుకనంటే కాన్షీరామ్ చెప్పినట్టుగా 185% ప్రజల కోసం మనం పనిచేయాలి కదా. నేను 15% ప్రజల కోసం ఎట్లా చేస్తా? దొర పోతే దొరసాని రావాలి నా రాజ్యంల కోసం, రాజ్యం దొర పోతే దొరసాని కోసం, రెడ్డి పోతే పటేలమ్మ కోసమా? మనం మళ్ళీ ఇప్పుడు చాకల గుల్ల పట్టుకొని మళ్ళీ నేను దొరసాని గడి ముందు నిలబడాలనా? అదేంది ఇదివరకు జరిగిన హింసనే ఇప్పుడు కూడా కొనసాగుతా అంటే కరెక్ట్ కాదు కదా. వెనకటి కాలాలల్లా మా అమ్మల తరాలల్లా మా తరం మేము చూస్తున్న దాకా కూడా ఊరుమ్మడి బట్టలన్నీ ఉతికి తెల్లగా ఉతికి పొద్దుకంగా పోయి గుల్ల పట్టుకొని ఇంటి ముందరికి వచ్చి సాకల దాన్ని వచ్చినామో అని అన్నం అడుక్కున్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మేము కూడా ఆమెను వెళ్ళి మేము అడగాలనా? దొరసాని గడి ముందల నిలబడాల్సినటువంటి కవితతో విశారదన్ జత కట్టడం అనేది మీకు ఇష్టం లేక మీరు దూరం అయ్యారు, అంతేనా? అవును. ఎందుకు? ఇప్పుడు ఆమె కవిత కూడా బీసీల కోసమే పనిచేద్దాం, బీసీ ప్రాతిపదికగా ఆమె ఎవరు బీసీల కోసం ఎట్లా పనిచేస్తుంది? 10 సంవత్సరాలు పదవులు ఒక 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా పదవి అనుభవించింది. 10 సంవత్సరాలకు ఎక్కువనే పదవులు అనుభవించింది. ఎంపీగా చేసింది. శంకరమ్మకు దక్కవలసినటువంటి, శ్రీకాంతాచారి తల్లికి దక్కవలసినటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా తను తీసుకున్నది. మరి తను ఇవ్వాలి కదా. బీసీల ప్రజలు 10 ఏళ్ల నుంచి కాకుంటే ఒకనాడు గుర్తు రాలేదు. మరి వాళ్ళ కొత్త గుర్తు రావడం అంటే ఆమె రాజకీయ ఎత్తుగడ కదా. 10 ఏళ్ళు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇక తర్వాత ఏమవుతుంది? దొర పోతే రెడ్డి, రెడ్డి పోతే దొరసానే. మాకు ఆ నేపథ్యంగా పనిచేయడం ఇష్టం లేదు, మేము చేయం కూడా. మేము వృత్తి కులాల నుంచి. ఆమెలో జ్ఞానోదయం కలిగిండొచ్చు కదా, ఒకవేళ చెప్పలేం కదా. ఆమె జ్ఞానోదయమే అయితే నిజంగా సామాజిక తెలంగాణ అంటున్న ఆమె నిజంగా ఆమె జ్ఞానోదయం కలిగి ఉంటే ఎప్పుడు ఆమె నేను ముఖ్యమంత్రి అని చెప్పొద్దు. మా విమలక్కు ఉంది, బంగారు బతుకమ్మకు డి అంటే డి కొట్టినటువంటి విమలక్కు ఉంది, బహుజన బతుకమ్మ చేసింది. మరి ఈమె కదా ముఖ్యమంత్రి కావాల్సింది. తర్వాత సోగరా బేగం అని ఆమె కూడా ఉద్యోగాన్ని వదిలేసుకొని ఆమె అన్ని ఓడగొట్టుకొని ఆమె ఉద్యమంలో ఉంది కదా. అట్లాంటి వాళ్ళు అనేక మంది, వీళ్ళిద్దరు మచ్చుకు చెప్తే ఇంకా 100లాది మంది మహిళలు ఉన్నారు. జిల్లాలలో ఉన్నారు, మండలాలలో ఉన్నారు, గ్రామాలలో ఉన్నారు. మరి వీళ్ళు కదా ముఖ్యమంత్రులు కావాలని చెప్పాలి. ఇప్పుడు ఆమె నేనే ముఖ్యమంత్రి అని పలు చోట్లలో చెప్తుంది. మరి విమలక్కను ముఖ్యమంత్రి చేద్దాం అంటే
మేము ఆమెతో వస్తాం, ఆమెను గౌరవిస్తాం, ఆమెతో కలిసి పనిచేస్తాం. కానీ ఆమె ముఖ్యమంత్రి అయితే సామాజిక వర్గాల బహుజనంలో మెజారిటీ మహిళలం ఉన్నాం, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? సామాజిక న్యాయం కాదు, ముమ్మాటికి సామాజిక న్యాయం కాదు. మేము ఆమెతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతలేము. ఎవరైనా వెళ్తున్నా కానీ వెళ్ళిన వాళ్ళైనా వెళ్ళిన వాళ్ళు ఇప్పటికి వెళ్ళిన వాళ్ళు పరిస్థితి ఏందో మాకు తెలుసాడ. ఏమైంది? ఇక ఇప్పుడు ఆమె బీసీ నినాదం అంటుంది, బీసీ నినాదం అని చెప్తూ హిందూ కోడ్ బిల్లు గురించి కూడా మీకు మాట్లాడిన. ఆమెను ఈడీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేసే ముందు రేపో మాపో అరెస్టు చేసేదని అన్నప్పుడు ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసిరు వాళ్ళ తండ్రి. ఇప్పుడు జంతర్ మంతర్, ఢిల్లీ జంతర్ మంతర్ పోయి అక్కడ ఆమె హిందూ కోడ్ బిల్లు అని చెప్పి ఓ 10 మందిని ఆట్ పూట్ అని అట్లా ఉద్యమం అంటది. అది పైనది, లోతుల దాకా వెళ్ళినటువంటి లోతైన వ్యక్తి కాదు, పై అట్లా పటాటోపమైన మనిషి. అక్కడ వెళ్ళి నేను పోరాటం చేస్తున్న బిల్లు వచ్చిందని చెప్పి ఇక్కడికి వచ్చి బుక్క గులాలు చల్లుకుంది. కొద్ది రోజులకే మళ్ళీ అరెస్ట్ అయింది. మరి నువ్వు బుక్క గులాలు ఎట్లా చల్లుకుంటావు? అది దొరసాన్లది, పటేల మళ్ళది కదా ఆ బిల్లు. మరి మహిళల ఉపకోట 42% ఉపకోట ఏదని ఆమె అడగలేదు. ఇప్పుడు ఈనాటికి కూడా దానిపైన మాట్లాడడం లేదు. మరి సామాజిక న్యాయం ఎట్లా పాటిస్తుంది? మహిళల్ని ఆమె ముఖ్యమంత్రి టికెట్లు ఇస్తా అంటుంది కదా, అట్లా ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాలి. బీసీ ఇప్పుడు ఇది ఒక బేరం. ఇప్పటిదాకా 10 ఏళ్ళు గడిలలో కూర్చొని విస్తృతంగా సంపాదించుకుంది. వాళ్ళ నాయననే ఇప్పుడు బీసీ ప్రజలు ఏం నమ్ముతలేరు కూడా, బహుజన ప్రజలు కూడా నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే ఇప్పుడు తన తండ్రి స్థాపించిన పార్టీలో, ఉద్యమ పార్టీ అని అనుకుందాం, తండ్రి స్థాపించిన పార్టీలో ఈమె 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి ఆ పార్టీ ఉంటెంత పోతెంత అని మాట్లాడింది. ఉంటెంత పోతెంత అంది. రేపు పొద్దుగాల ఇది బీసీ ప్రజల్ని మాత్రం గౌరవిస్తుందన్న నమ్మకం ఏంది? పేదోళ్ళకి ఇస్తుందా ఆమె? మళ్ళీ డబ్బున్న సంపన్న మనుషులని సెలెక్టెడ్గా ఏరుకుంటుంది. ఇప్పుడు 42% దాని మీద కూడా ఆమె బుక్క గులాలు చల్లుకుంది. జాగృతి సంస్థను తీసుకుందాం. తన జాగృతి బతుకమ్మను విస్తృతంగా ప్రచారం చేసిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు కదా. నేను ఆమెతో కలిసి పని చేయలేదు, ఏనాడు కలిసి పని చేయలేదు, నా భవిష్యత్తులో కూడా కలిసి పని చేయను. నేను చాకలైలమ్మ వారసురాల్ని, నాకు సమ్మక్క సారక్కల వారసత్వం ఉంది. ఈ నేలన గాయపడ్డ మహిళలం మేము. ఈ నేలలో మేము అదేది బతుకమ్మలు ఆడితే దొరలు బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడినరు. ఆ బంగారు బతుకమ్మకి ఈ మట్టి తల్లుల బతుకమ్మకు తేడా ఉంటది. మేము ఏనాడు దొరసానుల బతుకమ్మలను, దొరసానులకు సంబంధించిన ప్రతీకలతో మేము లేము, ఉండం కూడా. అయితే జాగృతి సంస్థ గురించి మాట్లాడుకుంటే, జాగృతిలో ఇప్పుడు ప్రజెంట్ బీసీలకు టికెట్ ఇచ్చే మాటలో రెండు రకాలు మాట్లాడుకున్నాం. జాగృతి మొదట స్థాపించింది ఎప్పుడు? తెలంగాణ ఉద్యమంలో స్థాపించినప్పుడు దాసరి సీనన్న, సంగ్రాము, ఇంకొక 2-3 సోదరులు ఉంటారు. మరి వాళ్ళిద్దరు సంగ్రామైనా, తర్వాత కాలోజీ దాసరి సీనైనా ఇద్దరు బీసీ బిడ్డలు కదా. తర్వాత ఇంకా బోల శివశంకర్ అన్న, గట్టు రామచంద్ర అన్న, తర్వాత నిమ్మల వీరన్న, ఇంకా దాకా ఇంక బొచ్చడు మంది బీసీలు అందులో వచ్చిరిపోయారు. యాక్చువల్గా ఈ తెలంగాణ బతుకమ్మ అనేది స్టార్ట్ చేసింది ఒక బీసీ బిడ్డ, ఆయన కూడా నల్గొండ బిడ్డ, జర్నలిస్ట్, ఆయన వర్దిల్లి మురళి గారు. ఆయన ఈ బతుకమ్మ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన సొంత డబ్బులతో, ఆయన ఒక చిన్న ఉద్యమం. సరే, తెలంగాణ ఉద్యమంలో అలాయ్ బలాయ్ కార్యక్రమాలు పుట్టినాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆహారం పైన కూడా అది ఇక్కడ తలకాయ కూర అని, తర్వాత బోటి అని, ఉల్వచార్ అని, తర్వాత సకినాలు, ఇట్లాంటిది అస్తిత్వంలో భాగమే. కవిత్వమైన, సాహిత్యమైన, కథలైనా, నవలలైనా, తర్వాత ఇక్కడ రాసినటువంటి పాటలైనా, గూడంజన్న పాటలు మనకు విరివిగా వినబడ్డాయి. దొర ఏంద్రో, దొర పీకుడేంద్రో అని అన్నారు. అవ్వాల అదే మాకు గూడంజన్న ఇచ్చినటువంటి వారసత్వంలోంచి మరి దొరసానేంది, దాని పీకుడేందని మేము కూడా అంటాం ఇవాళ. అయితే కాళోజీ సీనన్న గురించి మనం మాట్లాడి మళ్ళీ మధ్యలో మీరు మాట్లాడారు. కాళోజీ సీనన్నని ఎంత టార్చర్ పెట్టింది ఆమె. అతన్ని కొడుతుంటే, పోలీసులు కొడుతుంటే, కాళోజీ సీనన్నను బట్టలు ఇప్పించి కొడుతుంటే ఈమె లైవ్లో చూసింది. ఏం బీసీ బిడ్డలు కనపడరా? ఎందుకు కొడుతున్నారు? మనం అనుకున్నట్టు జాగృతి ఏర్పాటులో వసూల్లో లేకపోతే ఇంకేవో ఉన్నాయి, అవి సరైనవి కావక్క అని చెప్పడానికి దాసరి శ్రీని ప్రయత్నం చేసిండు. అవి సోషల్ మీడియాలో చూసాం మేము. ఆ పొద్దు నుంచి చూసినాం. అతనికి భరోసాగా కూడా అప్పుడైనా ఇప్పుడైనా నిలబడతాం.
తర్వాత వీళ్ళందరూ నేరెళ్ల బాధితుల తరపున ఇప్పుడు అది వెలుగుమట్లకు వెళ్ళింది. వెలుగుమట్లకు వెళ్ళి ఆడ ఆమరణ నిరాహార దీక్ష అని అన్నది. రేవంత్ రెడ్డి సహాయంతో కదా నువ్వు రేపో మాపో జీవోను పాస్ చేస్తున్నప్పుడు అక్కడి ప్రజలకు ఒక ప్రకటన ఇల్లు ఇస్తున్నామని చెప్పినప్పుడు నువ్వు అక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 24వ తారీఖున వెలుగుమట్ల నిర్మాణాలు కూల్చిపడేసారు. అక్కడ ముందు ఆవాసాలు కల్పియాలి, ఆ ప్రజలకు ఇండ్లు కట్టియాలి, వాళ్ళకి తగిన సదుపాయాలు ఏర్పాటు చేసి వీళ్ళని ఖాళీ చేపించి ఆ నిర్మాణాలు కూల్చాలి. అట్లా జరగకుండా ఏం జరిగింది? ఆ మాత్రం ఏకాయికన ఏ నోటీసులు ఎంత అందరికైతే అందలేదని కూడా మేము అక్కడికి వెళ్ళి విన్నప్పుడు వచ్చినటువంటి వార్తలు. అయితే ఈమె 9-10 రోజుల తర్వాత 24వ తారీఖు ఫిబ్రవరి 24వ తారీఖు తర్వాత కూల్చివేతలు జరిగితే మార్చి 9 తారీఖు పోయింది వెలుగుమట్లకు. అక్కడ పోయింది మెత్తటి పరుపులు వేసుకుంది. తెలంగాణలో పరుపులు వేసుకొని ఉద్యమం ఎవరు చేస్తారు? అక్కడ నుంచి 1000 మంది పోలీసులు లిఫ్ట్ చేసిర్రు ఆమెను. అక్కడ 1000 మందికి పైన పోలీసులు కనపడ్డారు మనకు. అక్కడ నుంచి కవితను తీసుకొస్తే జాగృతి ఆఫీస్ లో పడేసిరు. ఇప్పుడు ఆమె పరుపులు వేసుకుని కూర్చుంటే కంఫర్టబుల్ కూర్చోవడం తప్పంట. అట్లా ఎట్లా దొరసాని తరం కనపడుతుంది మనకు. అందులో ఆమె పరుపులు వేసుకొని వెనకేసుకొని ముందలేసుకొని నువ్వు కూర్చొని నీ సౌకర్యంగా నీ ఆఫీస్ లో కూర్చోవడం చాలా సౌకర్యం కదా. ఇవాళ నాలాంటి మామూలు మహిళలం రచయితలుగా లేదా ఉద్యమకారులుగా మేము ఒక సభ పెట్టాలంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రమో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్బో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్బో ఇట్లాంటివి మేము డబ్బులు పెట్టి తర్వాత మీడియాను పిలుచుకొని తర్వాత పత్రికలకు ప్రింట్ మీడియాలకు తర్వాత వక్తలను పిలుచుకొని నానా రకాల ఇబ్బందులకు గురి కావాలి, ఇబ్బందులు పడాలి. అట్లాంటి ఇది మాకుంటుంది. నీకు ఆల్రెడీ ఆఫీసులు ఉంటాయి, పరుపులు ఏ నిమిషానికి ఆ నిమిషం పరుపులు ఉంటాయి, నీకు అన్ని సకల సౌకర్యాలు. నీకు ఒకడు గుమ్మడికాయ దిష్టి తీస్తాడు, ఒకడు దండలేస్తాడు, ఒకడు బొట్టు పెడతాడు. అంటే ఇదంతా మీరు దొరసానితనం కనబడుతుంది కదా, నీ డబ్బు అహంకారం కనబడుతుంది కదా. నీకు అక్కడ బీసీ ప్రజలు ఏడ కనబడుతున్నారు, బహుజన ప్రజలు, ఎస్సీ ఎస్టీ ప్రజలు ఏడ కనబడుతున్నారు? ఇప్పుడు ఇట్లాంటివన్నీ మాయావతి కూడా చేసేది కదా ఆమె. మరి ఎస్సీ తరఫున వచ్చి సీఎం అయిన తర్వాత ఇట్లా హంగులు ఆర్భటాలు మాయావతి గారు కూడా చేసిన. మాయావతికి కవితకు అసలు ఏ మాత్రం వెంట్రుకమ్మందం కూడా పోలికలు లేవు. ఆమె యొక్క సంచార జాతుల బిడ్డ మాయావతి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అధికారాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దొరసాని 10 ఏళ్లలో ఎంతమందికి అవకాశం ఇచ్చింది మనం మాట్లాడుకుందాం. విమలక్కను కలుపుకపోయిందా, సోగరా బేగాన్ని కలుపుకపోయిందా, సంతోష్ రావు ఏం సంపాదించిండో బయట పెట్టింది, కేటీఆర్ ఏం సంపాదించిండో బయట పెట్టింది, వాళ్ళ ఫామ్ హౌస్లు ఎన్నని బయట పెట్టింది, తర్వాత కేసీఆర్ సంపాదనను బయట పెట్టింది. మళ్ళా కవిత ఆస్తుల ముచ్చట కూడా చాలా సార్లు మీ ఛానళ్ళల్లో మాట్లాడుతుంటే మేము విన్నవే. మరి ఈమె 10 ఏళ్ళు దొరతనం మీద మాట్లాడుతూ ఒక దొరబిడ్డ అయ్యుండి కూడా, చిన్న పెద్దనైన బిడ్డ అయ్యుండి కూడా నువ్వు 10 ఏళ్ళ సంధి విమర్శిస్తున్నా మరి నీ అక్కను ఎందుకు కలుపుకోలేదు రమ్యారావు గారిని? ఆమె వచ్చి జాయిన్ అయితే వద్దన్నదా ఏమన్నా? అట్లా ఇట్లా ఒక కనపడాలి కదా, మాకు కనపడాలి కదా, తెలంగాణ ప్రజలకు కనపడాలి. ఆమె వచ్చి జాయిన్ అవ్వడం, ఈమె వీలువడం అవన్నీ మనకు కనపడాలి, దృశ్యంగా కనపడాలి కదా. ఇప్పుడు కవిత వెంట ఇప్పుడు బీసీలకు టికెట్లు ఇస్తుందని మీరు అంటారు, జాగృతిలనే బీసీలకు అవకాశాలు లేవు. ఇప్పుడు ఆమెతో ఉన్న రెడ్లు కూడా కాదు, రావుల ముచ్చట చెప్తా. ఆమె సగురాలు, ఆమె సిగలు వేసుకుంటుంది, ఆ సగరాలు మోయడానికి, మేకప్ కిట్లు మోయడానికి, తర్వాత ఆమె బట్టలు మోయడానికి, ఆమె సొమ్ములు మోయడానికి కూడా రాధికా రావే ఉంది ఆడ. మరి ఏబీసీ బిడ్డ ఒకవేళ ఆమె మోపించింది అనుకో, ఇట్లాంటి మొయ్యడం కాదు, ఆమె అదంతా సొమ్ములు కదా. అంటే అవకాశాలు ఉన్న చోట, అంటే ఇవన్నీ జెండాలు మోసేటోళ్ళు అంతే ఎవరు, మరి కాళ్ళు ముక్కేటోళ్ళు అంతే ఎవరు? బీసీలే కదా. పైసలు ఇచ్చి కొంతమంది అయితే పేడే, కొంతమంది ఆత్మగౌరవం, అస్తిత్వం అవి లేక వెళ్ళిపోయిన వాళ్ళు, సిగ్గుశేరం తర్వాత తెలంగాణ మీద పావురం లేక వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉంటారు పేడు. ఇప్పుడు డబ్బుల కోసం ఆమె దగ్గర అట్లా అస్తిత్వం, ఆత్మగౌరవం కోల్పోయిన కొందరు ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. అందులో అప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నారు, ఇప్పుడు బిడ్డ దగ్గర ఉన్నారు. అందులో ఏం తేడా లేదు. తండ్రి 100 అబద్ధాలు ఆడితే బిడ్డ 1000 అబద్ధాలు ఆడుతుంది. తెలంగాణ రాష్ట్ర సీఎం అయితా అని చెప్పి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నది. సో విశారదన్ గారితో మీకు అక్కడ పేచి వచ్చింది. నన్ను ఆయన ఏం రివ్యూ అడగలేదు, నేనేం చెప్పలేదు. నన్ను
కుమ్మెరగట్టు అక్కడ జరుగుతున్నప్పుడు నేను ఆ శిబిరంలోకి వెళ్ళిన, బాధితుల తరపున మాట్లాడిన, విశారదనన్న చేస్తున్న ఆ ఉద్యమానికి కూడా సంఘీభావం మాట్లాడిన. దాని తర్వాత ఇప్పుడు మరి వెలుగుమట్లలో చేసిన ఆమరణ నిరాహార దీక్ష మరి కుమ్మెరగట్ల కూడా చేయాలి కదా. కవిత అసలు కుమ్మరికే వెళ్ళలేదు. హైదరాబాద్ లో ఈడ పైన కనబడ్డది తప్ప కుమ్మరికి వెళ్ళలేదు. ఈడనైతేనేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటేమో అక్కడికి వెళ్ళింది వెలుగుమట్లకి. మరి ఈడికి కుమ్మరికి కూడా వెళ్ళాలి కదా. కుమ్మరిగట్టులో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి, చేయలేదు కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆమె రోజు ప్రెస్ మీట్ పెడుతుంది, ఈ మధ్య వరుసగా ఆరోపణలు చేస్తుంది. రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తే ఆమెకి ఏమొస్తుంది? నాకేం సంబంధం లేదని ఒక్కరోజు కూడా చెప్పట్లేదు. నాకు మొత్తం కల్వకుంట్ల కుటుంబాన్ని తిడుతుంది. తర్వాత రేవంత్ రెడ్డి అయితే ఏం పెద్దగా నాకేం కనిపించలేదు. శ్రీరామనవమి రోజు మనం చూసినాం, అన్న పేరు మహేష్ గౌడ్, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. ఆ దంపతులు ఈ దంపతులు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, కోటి రతనాల వీణ అని ఉంటుంది తెలంగాణలో. తెలంగాణ అంటే కోటి రతనాల వీణ అంటారు. ఏ పార్టీలైనా ఏం చేస్తున్నాయి అంటే కోటి అనే దాంట్లో పెద్ద నిగూఢ అర్థం దాగి ఉంది. 4 కోట్ల ప్రజలైతే 1 కోటి మందితోటి గవర్నమెంట్ ఏర్పాటు చేయొచ్చు. మిగతా 3 కోట్ల మంది మనోభావాలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళందరూ ఒకటవుతారు. ఇప్పుడు తెలంగాణ ఐసీలో ఉంది అని నేను ఒక మాట రాస్తే ప్రజలు ఏం రాసిరంటే కోమాలో ఉందని రాసిరు. తెలంగాణ ఐసీలో కాదు, కోమాలో ఉందని రాసిరు. అదేంటి కోమా అని చెప్పి మళ్ళీ ఆలోచన చేస్తే నాయకుల కింద ఉన్న వాళ్ళందరూ రెడ్ల రావులు, వీళ్ళ కింద ఉన్న వాళ్ళంతా ఎవరు? బీసీలు. అయితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళు మంత్రి పదవులు, కార్పొరేటర్ పదవులు, తర్వాత అవో ఇవో తీసుకున్న వాళ్ళు మాత్రం వీళ్ళంతా చెంచాగిరి. ఇక మరి వాళ్ళకే సరిపోయింది తప్ప ప్రజల విషయాలు పట్టించుకోలేదు, ప్రజల విషయాలపైన స్పందిస్తలేరు. అసలు మన బడ్జెట్ సమావేశంలో, అసెంబ్లీ సమావేశాలలో ప్రజల గురించి ఎక్కడన్నా చర్చ జరిగిందా? ప్రజల విద్య మీద జరగలే, నిరుద్యోగం పైన జరగలే, వైద్యం పైన జరగలేదు, కుల సంఘాలకు కార్పొరేషన్ ఫండ్ ఒకటి ఇస్తుంది, అవి ఇవ్వలేదు. అసలు అట్లాంటిది మహిళా ఫండ్ ఒకటి ఉంటుంది, మహిళా కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది, దాని మీద చర్చలు లేదు. అసలు దేని మీద చర్చలు జరగలే. ఏం జరిగినాయి అంటే కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద కాంగ్రెస్, అటు ఇటు మధ్యలో అదేంది బీజేపీ, అవే జరుగుతున్నాయి తప్ప నిజంగా ప్రజల ఆకాంక్షల కోసం కాదు. ఎవరైనా అందులో ఫామ్ హౌజులు లేని వాళ్ళు లేరు, 100 ఎకరాల భూమి దోపిడీ చేసిన వాళ్ళే ఉన్నారు, దొంగలు లంగలు మాత్రమే ఉన్నారు ఇప్పుడు దాంట్లో. అందులో ఇప్పుడు ఆడ రూపంలో ఉన్నటువంటి కవిత కూడా ఒకరు. మహిళా దినోత్సవం రోజు చాలా మందిని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిలిచి సన్మానించింది, కవులను, రచయితల్ని, జర్నలిస్టులను. మరి మీరు పట్టించుకోలేదన్నారు కదా, మొన్ననే సన్మానం చేశారు, బహుశా మీరు అటెండ్ అయినట్టు. ఎవరిని పట్టించుకుర్రో మాకు తెలియదు. ఎంతసేపు చెప్పినా కదా, భజన చేసే వాళ్ళకి, ప్రభుత్వాలను జోకే వాళ్ళకి ఎప్పుడు కొదవ ఉండదు. షాల్బాకు కొదవ ఉండదు, షీల్డ్కు కొదవ ఉండదు, కవర్కు కొదవ ఉండదు. వీళ్ళకు పల పుష్ప తోయాలు ఇవన్నీ అందుతాయి. ఎందుకంటే వాళ్ళను ప్రశ్నించకుండా ఉంటారు కదా. ఇవాళ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరరాలను చేస్తా అని చెప్పారు. బిచ్చగాళ్ళని చేస్తున్నారు తెలంగాణలో మహిళలను. ఎక్కడ 1 కోటి మంది కోటీశ్వర్లు అయినరు? ఏ చాకల్లామకు ఏమిచ్చిరు, మంగళామకు ఏమిచ్చిరు, వడ్లకమ్మరోళ్ళకి ఏమిచ్చిరు, వడ్డేరోళ్ళకి ఏమిచ్చిరు, మేదరోళ్ళకి ఏమిచ్చిరు? తర్వాత ఈ మహిళలు అసలు ఉన్నారా లేరా అని చూసిరా అసలు వీళ్ళు? బట్ ఇక్కడ నుంచి జాతులు కూడా, అంటే ఇది నేను వృత్తులు చెప్తున్నా, ఇవన్నీ నేను మాట్లాడిన అన్ని వృత్తులు, మావి వృత్తులు, బ్యాక్వర్డ్ తరగతులు. మా తరగతులు ఎందుకో ఇప్పుడు మీరు రాజ్యాంగంలో చూసుకుంటే కూడా మాకు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే వెనుకబడ్డ తరగతులు. అయితే మరి ఇందులో కులం కూడా లేదు, చూసే వాళ్ళకి అది కూడా అర్థం కాదు. మరి వీళ్ళకి ఈ మహిళలను ఏడంగా కోటీశ్వర్లను చేసిండు. స్కూటీలు ఏడంగి 2000 పింఛన్ ఒకటి, 4000 పింఛన్ ఒకటి అని చెప్పిండు. ఇవన్నీ ఏదైంది? కాలేదు కదా, తులం బంగారం అన్నాడు. ఏమైంది? 1 కోటి మంది కోటీశ్వర్లు ఎట్లా అయినరు? అయితే ఇట్లా ప్రశ్నించిన వాళ్ళు మన అవార్డులు అందుకున్న వాళ్ళు ఉన్నారా? లేరు కదా, లేరు. జోకిన వాళ్ళు ఎన్జిఓ సంఘాల తరపు నుంచి కొంతమంది ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరున్నారు? తెలంగాణ ప్రజలు ఆడ గంటే భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితి, 40-30 అంతస్తులు ఉన్నారు. అందులో ఎవరన్నా ఇక్కడ ఉన్న ప్రజలకు, సామాన్యులకు భూమి కూడా అందకుండా చేసిరు. అంతిమంగా రాజ్యం కూడా అందకుండా చేస్తున్నారు. ఎట్లా అందదంటే 1984లో 50,000తో మొదలైన ఒక శాసనసభ్యుడు ఇవాళ 100 కోట్లకు వెళ్ళిపోయింది. ఒక సర్పంచ్ ఎంత ఖర్చు పెట్టిండో చూసినాం. కోట్లకు పైన ఖర్చు పెట్టిండ్రు. అంటే అక్కడ ఎంత వస్తుంది గ్రామంలో?
గ్రామంలో ఏం డబ్బు ఉంటుంది? గ్రామం చేసేటువంటి మోరీలు, లైట్లు, అది మున్సిపాలిటీ, అది రోడ్లు ఊడ్చుడు తూడ్చుడు, ఎంతైనా కోట్ల రూపాయలు పెట్టడం ఏంది? ఇప్పుడు తర్వాత దీని తర్వాత మున్సిపాలిటీలలో కూడా మనం వార్డు మెంబర్లు కూడా పెద్ద ఎత్తున ధనం ఖర్చు పెట్టారు. అంటే ఇది సామాన్యుడికి అందుతుందా? ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిన వర్గాలు ఎవరు? ఇక సామాన్యుల పరిస్థితి కూడా చాలా మంది రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు కదా తెలంగాణలో. చాలా మంది రాజకీయంగా పాతుకుపోయి చాలా మంది చాలా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న ఉన్నాడు, దాసోజు శ్రవణ్ అన్న ఉన్నాడు, స్పీకర్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొండ సురేఖ ఉంది, సీతక్క ఉంది, ఇంతమంది ఉన్నారు. కొంతమందిని కూర్చోబెట్టి కొత్త వాళ్ళను సరే ఎంతసేపు కూర్చోబెడితే ఎవరిని కూర్చోబెడితే మీరు? ఆర్ కృష్ణయ్యను, జాజుల శ్రీనివాసును గీళ్ళను కూర్చోబెడితే అరే మీరు ఒక అదేంటి ఈయన ఒక జేఏసి ఆయన ఒక జేఏసి వేసుకున్నారు, ఇద్దరు గురు శిష్యులే వీళ్ళిద్దరు, ఈయన ఒక జేఏసి ఆయన ఒక జేఏసి, అందులో ఒక్క మహిళ లేదు, ఇందులో ఒక్క మహిళ లేదు వీళ్ళిద్దరి తరపున. మళ్ళా ఇది కాకుండా మళ్ళా మన విశారదను, చిరంజీవి సార్, ఈశ్వరయ్య వీళ్ళు ఒకటి వేసుకున్నారు. ఇందులో ఎక్కడన్నా మీకు మహిళలు కనబడ్డారా? మహిళలు కనబడలేదు, మహిళల ఊసేలేదు తెలంగాణలో. మరి మహిళలు అయినటువంటి కడియం కావ్య అయినా, కొండ సురేఖ అయినా, సీతక్క అయినా, ఇంకెవరన్నా అరకొర ఎవరన్నా ఉంటే మరి మరి మా ఉద్యమకారులు ఎవరు, మహిళలు ఎవరు అని మాట్లాడాలన్నా మాట్లాడద్దా? దగ్గర తీసుకోవాలి కదా. పని చేస్తున్న వాళ్ళు ఉద్యమాలలో ఇంకా ఎవరు ఉన్నారని, యాక్టివ్గా ఉన్నారని ఒక్కసారన్నా చూసుకున్నారా? మీరు ఎవరి తరపున మాట్లాడుతున్నారు? ఏ మహిళల్ని మళ్ళీ చూస్తలేరే మీరు? ఏ మహిళల్ని మీరు కోటీశ్వర్లు చేస్తారు? యాక్టివ్గా ఉన్న మాలాంటి వాళ్ళను చూస్తలేరు. మీకు ఎంతసేపు ఎవరు కావాలి? అంగన్వాడీ టీచర్లు కావాలి, అదేంటి పొదుపు సంఘాల మహిళల్ని దేవులాడతారు, ఇంకా అట్లా ఎప్పుడు ఎందుకు? వీళ్ళు ఓట్ల కోసం వాళ్ళ జాబితాలు తీసి దగ్గర పెట్టుకొని ఓట్ల కోసం మాత్రమే వాళ్ళని వెతుక్కుంటారు వీళ్ళు. మరి తెలంగాణలో మరి మహిళా ప్రాతినిధ్యాల కోసం వాళ్ళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మహిళలు అవసరం. ఏరు మహిళలని తోటి మహిళలు ఆలోచించిర్రా? ఇంతమంది నేను చెప్పినటువంటి నాయకులు ఎంత చేసిర్రు? ఇప్పుడు వీళ్ళందరూ కొత్తగా ఎవరన్నా తయారు చేసిరా? దాసో శ్రవణ్ అయినా, స్పీకర్ మధుసూదనాచార్య అయినా, మన తలసానైనా, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడైనా, ఇప్పుడు వాకిటి శ్రీహరు, ఇంకెవరైనా అసలు వెనకాల మందేరి నాయకులను మీరు నాయకులు, పెద్ద నాయకులు. ఇప్పుడు ఒక రెడ్డి ఉంటే రెడ్డి ఎమ్మట ఎంతమంది ఉంటారు? అన్నలు, తమ్ముళ్ళు, చుట్టాలు, ఆ అమెరికాలలో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళనేమో మీరు పిలిపించుకుంటారు, కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మరి మీరుండి ఏం చేసిర్రు? మీరు చెంచాలుగా బతికిరు. పైన నేను బాగున్నా, నేను ఒక స్పీకర్గా ఉన్నా నేను బాగున్నా, నేను ఒక మంత్రిగా ఉన్నా నేను బాగున్నా, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా నేను బాగున్నాను అనుకున్నారు కదా ఇప్పటిదాకా బీసీలు. మేము ప్రశ్నిస్తే ఇవాళ మమ్మల్ని వీళ్ళు ఇంతే అని మమ్మల్ని పక్కకు పెట్టిన సందర్భం. ఇవాళ మీ మీడియా సాక్షిగా మేము మాట్లాడుతున్నాం. మాకు ఒక అవకాశం కల్పించినటువంటి ఈ సందర్భాన్ని ఇచ్చినందుకు మీకు పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు గొంతే లేదు. సోషల్ మీడియా మాకు అరకుర ఉంటే మాకున్న సొంత ఐడియాలతోటి లేకపోతే అక్కడిక్కడ కొంత మాట్లాడుకోవడం తప్ప ఇంతవరకు కూడా మాకు ఒక్క ఛానల్ అయినా మీరు చూడండి, మొత్తం చూడండి, ఒక్క ఛానల్ అన్నా మాకు మా గొంతును వినిపించడానికి అవకాశమే ఇవ్వలేదు. చందు తులసి అనే ఒక జర్నలిస్ట్, ఆమె యూట్యూబ్ జర్నలిస్టు. అయితే నాకు ఏంది తెలంగాణ ఇంత ఐసీలో ఉన్నట్టుంది, మరి కవితనైతే ఇంటర్వ్యూ చేసింది, సంధ్యకనైతే ఇంటర్వ్యూ చేసింది, మరి ఇక్కడ ఉన్నటువంటి బహుజన బిడ్డలను ఎందుకు ఇంటర్వ్యూ చేయట్లేదు? మరి ఇప్పుడు కవితకు డి అంటే డి అనే వాళ్ళు ఉన్నారా లేరా అని నేను ఏమమ్మా మరి అడగవా? మరి నీ మీద దాడులు జరిగినప్పుడైతే మేము అడిగినాము, మరి నువ్వేంటమ్మా మరి అడగవా అంటే నేను అట్లా ఇంటర్వ్యూ చేయను, సందర్భం వచ్చినప్పుడు చేస్తామని అన్నది. మరి కవిత పార్టీ పెడుతుందమ్మా, తెలంగాణలో మేము నష్టపోయినాము, తెలంగాణలో అన్ని రకాలుగా నష్టపోయినాం, ఇల్లును నష్టపోయినాం, అదేంటి పిల్లల చదువుల్ని నష్టపోయినాం, మా వృత్తి నష్టపోయినాం, ఏండ్ల తరబడి వృత్తి వదిలిపెట్టి ఉద్యమంలో పనిచేసినాం, మాకు ఉన్న 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే అమ్ముకున్నాము, నిర్వీర్యమై ఉన్నాం ఇవాళ రోడ్ల మీద, మరి ఉద్యమం కోసం ఇంకా కూడా పనిచేస్తున్నాం,
మరి ఏంటమ్మా మరి ఒక తోటి మహిళగా నువ్వు మాట్లాడాలి కదా, మా 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 గొంతు కూడా వినిపించు అని మేము అడిగినాం. అంటే కాదు కుదరదు అన్నది. అది ఎట్లా అని నేను అడిగిన. మరి నువ్వు తెలంగాణలోనే ఉంటున్నావు, నువ్వు ఒక మహిళగా నువ్వు స్పందించాలంటే లేదు తెలంగాణ. ఆ తమ్ముడు నాకు తెలుసు, వాళ్ళ భర్త నాకు తెలుసు, మంచి రచయిత తమ్ముడు కూడా, చందు మంచి రచయిత, మంచి అభ్యుదయ భావాలు కలిగిన వాడు. ఈమె కూడా అభ్యుదయ భావాలు కలిగిందే, కానీ కాకపోతే మహిళల్ని చూడాలి. నువ్వు ఆంధ్ర కోడలవైనా ఇటలీ కోడలు వచ్చి సోనియా గాంధీ వచ్చి ఈ దేశానికి రూల్ చేస్తలేదా? ఆమె కొడుకుల్ని కానీ సోనియా గాంధీని, అది రాజీవ్ గాంధీని, ప్రియాంక గాంధీని కనలేదా? ఓ ఇందిరాగాంధీకి కూడలు కాలేదా? నువ్వు ఇటలీ నుంచి వచ్చిన ఆమెకి ఏమో రాష్ట్రాన్ని దేశాన్ని చూడగలుగుతుంది. నువ్వు తోటి పక్క తెలుగు మహిళ వచ్చి మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుందని నువ్వు ఎట్లా అడగవు? అంటే కవితకు యంత్రాంగం ఉంది, కవితతో చాలా ఉంది అని మాట్లాడుతుంది. అంటే మరి యంత్రాంగంతో ఉన్న నువ్వు కాదు కదా, లేని వాళ్ళ కోసం పనిచేయాలి కదా. నువ్వు ఎవరైతే అంటే తను వద్దనరే, జనరల్ గా మీ వాయిస్ వద్దనరే ఆమె. కాదు కుదరదు అన్నది, కుదరదంటే కుదరదు అన్నది, మేము చేయమన్నది, మేము చెప్తామన్నాం. మేము ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బహుజన మహిళల ప్రాతినిధ్యం మేము వహిస్తున్నాం, బహుజన ప్రజల ప్రాతినిధ్యం మేము వహిస్తున్నాం అని చెప్తే కాదు కుదరదు అన్నది. అది ఎట్లా అని అంటే ఆమె చెప్పిన డబ్బు కావచ్చు, ఆమె యంత్రాంగం కావచ్చు, అట్లా చెప్పింది. నేను అడిగినామను, లేదు లేదు ఏదో సందర్భం వస్తే మీరు కొంతమంది మహిళల్ని కూర్చోబెట్టుకుంటే అప్పుడు మాట్లాడతానది. నాకైతే ఇది సరిగ్గా అనిపించలేదు. ఒక జర్నలిస్ట్ మాట్లాడే మాటలు కావు, సామాజిక బాధ్యత లేని వ్యక్తిగా నాకు అనిపించింది. నేను ఆమెని ఈ తీరును ఖండిస్తున్నా. వ్యక్తిగతంగా నాకు ఆమె మీద కోపం, ద్వేషం ఏది లేదు. ఒక మహిళగా, తోటి మహిళగా. ఇప్పుడు ఈడీ కేసు, ఆమె రైస్ అవెన్యూ కోర్టు ఒకటి కడిగిన ముత్యం అని తీర్పిచ్చింది. మళ్ళీ వెంటనే 4 రోజులకు నోటీసులు ఇచ్చింది కదా ఈడీ, హైకోర్టుకు వెళ్ళింది. మరి అది ఇంటర్వ్యూ చేయాలన్నా చేయొద్దా? తెలంగాణలో ఉన్న యూట్యూబర్స్ ఎవరైతే వెళ్ళి అక్కడ అంటే సందర్భం వచ్చినప్పుడు చేస్తారు కానీ పని కట్టుకొని చేయరు అట్లాంటివి ఎవరైనా కానీ. మామూలుగా అవి ప్రజలకు తెలియాలి కదా, ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రజలకు తెలియాలి, ఏ విషయమైనా మంచి చెడులు తెలియాలి. ఇవాళ ఉన్నటువంటి నోరు తెరిస్తే యువత అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు యువతకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కవిత పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీలో మీలాంటి మహిళలను వచ్చి రండి, నాతో చేతులు కలపండి, మనం అందరం కలిసి మీరు ఏమనుకుంటున్నారో బహుజనుల ఆశయాలను అవి సాధిద్దాం, దాని వైపు మనం మాట్లాడదామంటే మీరు వెళ్తారా? ముమ్మాటికి ఆమె అనదు. అంటే నేను అనదు. ఉద్యమకారులను పిలిచినప్పుడు చూసినాం, ఎవరిని పిలుచుకుందో. ఆ తర్వాత 42% రిజర్వేషన్ పైన కొంతమందిని పిలుచుకుంది, అప్పుడు చూసినాం. దాని తర్వాత జనగణనాన్ని పిలిచింది, అప్పుడు చూసినాం. మేధావులను పిలిచింది, కానీ తనకు అనుకూలవంతుల్ని పిలిచింది తప్ప ప్రశ్నించే వాళ్ళని విలువలేదు. నోట్ల నాలుక లేని వాళ్ళని పిలిచింది అక్కడికి. తనే నాయకురాలుగా పాటు ఉన్న వాళ్ళందరూ నోట్లో నాలుక లేని వాళ్ళు అంటారా? ఇంచుమించు అంతే కదా. ఆమెకు ఎదురు మాట్లాడతారా, ప్రశ్నిస్తారా? ఆమె ప్రశ్నించాల్సిన అవసరం ఏమంటే ఆమె ఇంకా పవర్ లేక ఇప్పుడు జస్ట్ పార్టీ పెట్టింది ఇవ్వాలి కదా. 10 ఏళ్ల సంధి లేని కొత్త ప్రేమ రేపు మిగతా రోజులలో వస్తుందన్న నమ్మకం ఏంది? అట్లా చూసుకోవాలి కదా, చెక్ చేసుకోవాలి కదా. మనం ఇవాళ బావి అన్నప్పుడు బావిలో దునుకుతామా? అది బావి దునుకొద్దని తెలుసు కదా, తెలిసి వెళ్తున్నారంటే గొర్రెదాటుడు. ఇది లోపం బీసీలదే అని చెప్పాలి కదా, వాళ్ళది కాదు కదా. ఇప్పుడు మోసం చేసే వాళ్ళది ఎప్పుడు మోసపోయే వాళ్ళదే, పదే మోసపోయే వాళ్ళకి లేని చైతన్యం లేనంత. నా బీసీలు ఎవరికి అన్యాయం చేయరు, ఎవరు వస్తే వాళ్ళని గౌరవించేటువంటి సంస్కృతి కలిగిన వాళ్ళు. ఎవరైనా మాకు న్యాయం చేస్తారేమని గుడ్డిగా నమ్ముతారు తప్ప పోయి ఏ దొరను మోసం చేసిన వాళ్ళు లేరు ఇంతవరకు, ఏ దొరసాన్లను మోసం చేసిన వాళ్ళు లేరు. తమకు తాము తెలంగాణ ఉద్యమంలో వందలాది మందిగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఈ బీసీలే. ఇప్పటికీ కూడా రాజ్యంలో అధికారం పొందలేని వాళ్ళు కూడా ఇదే బీసీలు. ఇవాళ కూడా పార్టీ అడుగుతున్నారు తప్ప పట్ మన హక్కులు మనం గుంజుకుందామనే స్థాయికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ పార్టీలలో కాదు చేరవలసింది, కవిత పెట్టే పార్టీలను, బీఆర్ఎస్లను, కాంగ్రెస్లను కాదు, ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి రావాలి. యావత్ తెలుగు ప్రజలు కూడా బయటికి రావాలి. వచ్చి ఇగో మన రిజర్వేషన్, మన దామాషా ప్రకారం మేమెంతో మాకంత వాటా అని చెప్పి బయటికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. చాలామంది మేధావులు ఇప్పటిదాకా మౌనంగా ఉండి అక్కడిక్కడ చెంచాలుగా ఉన్న మేధావులు కూడా ఇక నోరు ఇప్పాలి. ఇప్పి దొరసాన్లు కాదు, రెడ్లు పటేలమ్మలు కాదు, ఇగో మనం బీసీలో మెజారిటీ ప్రజలం ఇంతమంది ఉన్నాం, ఇట్లా మన రాజ్యం మనకు కావాలని చెప్పి కొట్లాడనంతసేపు ఇది ఉంటుంది. కానీ మేము మాట్లాడతాం ఎందుకంటే భావజాల వ్యాప్తి చేయడంలో నాలాంటి మహిళలు తప్పకుండా ఉంటారు. ఇప్పుడు కవిత పెట్టే రాజకీయ పార్టీ
భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తెలంగాణ రాజకీయాల్లో? దాని ప్రభావం ఎంత ఉంటుంది, మార్పు ఎంత ఉండొచ్చు? ఏముండదు, ప్రభావం ఏముండదు. ఉమ్, ప్రభావం ఏముండదు. ఆ పార్టీ పెద్దగా విరాజిల్లే పరిస్థితి ఏముండదు. ఎందుకు? జాగృతిని 100 సార్లు పెట్టింది, తీసేసింది, తనకు అనుకూలమైన సమయాలలో ఉంచింది, తీసేసింది. పీకే కట్టలు కట్టినరా అని వాళ్ళ నాయన పార్టీని అన్నది, బీఆర్ఎస్ పార్టీని అన్నది. 10 ఏళ్ళు ఏమైనా పీక్ కట్టలు కట్టినామా అని చెప్పి మనము బీఆర్ఎస్కి వెళ్ళినాం. ఆత్మగౌరవమైన టీఆర్ఎస్ వదిలేసి బీఆర్ఎస్ అని చెప్పింది. ఈమెది అక్కడే తెలుస్తుంది. ఈమె ఏమన్నది, జాగృతి భారత జాగృతి చేసింది కదా, అట్లా ఈమె కూడా పిచ్చి తూకులకు పాలన అని చెప్పి మనం పాఠ్య అంశాలలో చదువుకున్నట్టు ఈమెకు కూడా అది ఉంది. తిహార్ జైలుకి వేయించినాక కొద్దిగా మానసిక పరిస్థితి బాలేక అట్లా కొన్ని మాటలు మాట్లాడుతారు. చాలా వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నట్లున్నారు మీరు కవిత పట్ల, అంటే ఒక మహిళగా కాకుండా. నాకు వ్యక్తిగత ద్వేషం అస్సలు లేదు. ఎందుకు అంత వ్యక్తిగత ద్వేషం నాకు అస్సలు లేదు సీనన్న. నాకున్నదల్లా పెత్తనం చేస్తుంది చూడు, దాని మీద కోపం ఉంది. ఆమె దొరసాని అనేటువంటి పెత్తనం చేస్తుంది. ఆమె మీద వ్యక్తిగత కోపం అయితే ఇప్పుడు ఆమె ఉన్న ఆఫీసును ముట్టడిచ్చే వాళ్ళం చాలా మంది బీసీలం పోయి, ఆమె ఇల్లు 100 కోట్ల ఇల్లు ముట్టడిచ్చే వాళ్ళం. ఆమె శంకర్పల్లి ఫామ్ హౌస్ ఏదో ముట్టడిచ్చే వాళ్ళం. ఇవాళ ఆఫీస్ వేరేటోళ్ళతో ఉంది, మేము లీజుకు తీసుకున్నామని అంటుంది, అవి ముట్టడిచ్చే వాళ్ళం. లేకపోతే అలా 10 ఏళ్ళు మాట్లాడనందుకు నిజామాబాదు పసుపు రైతులు ఆమె మీద 126 మంది వ్యతిరేకంగా వేసారు. ఇట్లాంటివి మచ్చుకు చాలు కదా. నాకు ఆమె మీద వ్యక్తిగత ద్వేషం ఉంటాయి. ఆమె పట్టు చీరల మీద మాట్లాడుతున్నా, ఆమె పెంచుకున్న కుక్క పిల్ల మీద మాట్లాడుతున్నా, ఆమె కార్లు బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద కార్లు, పడవల లాంటి కార్లు ఉన్నాయి, ఆమె కార్ల మీద మాట్లాడుతున్నా, ఆమె జుట్టు మీద మాట్లాడుతున్నా, సగరం మీద మాట్లాడుతున్నా, ఆమె దొరసానితనం మీద మాట్లాడినా, ఆమె చేసేటువంటి ఇప్పుడు లిక్కర్ మొన్నటిదాకా లిక్కర్ అదో ఇదో అన్నా కానీ ఆమె లిక్కర్ తిహార్ జైలు వేయించిందని మీతోటి అంటేనా ఇవన్నీ అనలేదు కదా. అంటే ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ పెట్టింది, సక్సెస్ అయింది. జయలలిత పార్టీ పెట్టింది, సక్సెస్ అయింది, సీఎం అయింది. మాయావతి కూడా పార్టీ పెట్టింది, సక్సెస్ అయింది. ఇప్పుడు కవిత కూడా పార్టీ పెట్టి సక్సెస్ కాదని ఏముంది గ్యారంటీ? కాకూడదని ఏముంది? ఆమె పార్టీని పెట్టొద్దని మేము అంటలేం. పార్టీ పెడితే మహిళలుగా మేము స్వాగతిస్తాం, ఆమెకు శుభాకాంక్షలు చెప్తాం. మేము కూడా ఆమె పిట్టెగూట్లో పెట్టినట్టు మేము కూడా పిట్టెగూట్లో పెడతాం. మేము ఆమె వాడిన సోషల్ మీడియాను మేము కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్తాం. కానీ సామాజిక న్యాయం పాటించకపోతే తొక్కి పడేస్తాం పార్టీని. ఆమె భావజాలం కూడా మార్చుకోకపోతే మన వాళ్ళ నాయనని ఎట్లయితే ఓడిచ్చిర్రో ఈమెకు అదే బుద్ధి చెప్తాం, తప్పకుండా బుద్ధి చెప్తాం. తెలంగాణ ప్రజలకు ఉంది ఆ చైతన్యం. లేందే సాయుధ రైతాంగ పోరాటం చేసిరా, లేందే జాతీయ పోరాటం చేసిరా, లేందే స్వాభిమాన పోరాటం చేసిరా, మలిదశ ఉద్యమం చేసిరా, తొలిదశ ఉద్యమం చేసిరా, ఇవన్నీ లేందే ఎట్లా పోరాటాలు చేసిరు. ఇక్కడున్న మహిళలకు, పురుషులకైనా మహిళలకైనా అనేకమైనటువంటి చైతన్యం ఉంది. మాకు కొండ లక్ష్మణ్ బాపూజీ తర్వాత జయశంకర్ సార్ లాంటి మాటలు నిన్నమన్నా కూడా వాళ్ళు ఉన్నప్పుడు విన్నాం. ఇంతకు ముందున్న మా వారసత్వాన్ని, మా ఉనికిని మేము ఒక్కసారి మేల్కొంటే సర్దార్ సార్వాయి పాపన్న చేసినటువంటి రాజ్యం కనపడుతుంది, సమ్మక్క సారలక్క రాజ్యం కనపడుతుంది, ఐలమ్మ పోరాటం కనపడుతుంది, పండగ సాయన్నది కనపడుతుంది, దున్న ఇద్దాస్ది కనపడుతుంది, సంతు రవిదాస్ది, తర్వాత పోతులూరు వీరబ్రహ్మం లాంటి మంచి సమాజం, ఒక సామాజిక సమాజాలు మాకు కనబడతాయి. సిద్ధప్ప వరకవి చెప్పినట్టు మేమంతా ఐక్యంగా ఉమ్మడిగా ఉండే రోజులు నాకెందుకో తొందరలో ఉన్నాయి అనిపిస్తుంది. నిన్నెవరో తమ్ముడు ఐసీలో ఉందంటే ఒక అన్న కోమాలో ఉందని అన్నాడు కదా. తప్పకుండా వీళ్ళు పొల్లు పోతుంది. మనం వర్షాన్ని పోస్తాం, మెద పెడతాం, కుప్ప కొడతాం, రాశి పోసినాక తూర్పాల పడితే పొల్లు పోతుంది. ఆ పొల్లు ఇప్పుడు ఈ పార్టీల దగ్గర ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంటుంది. ఆ పొల్లు గురించి మాట్లాడద్దు, అది తాలు కదా, గట్టి గింజలు కదా మొలికెత్తేది. అట్లా సర్వాయి పాపన లాంటి వారసులం, ఇట్లాంటి వాళ్ళం, సమ్మక్క సారలక్క లాంటి, లేదా మా చాకలైలమ్మ లాంటి వారసత్వం పుణికిపుచ్చుకున్న లాంటి వాళ్ళం మేము ఉన్నాం. ఇప్పుడు మీకు ఏమైనా రాజకీయంగా పార్టీ పెట్టాలని కానీ, బీసీల తరఫున, మహిళల తరఫున రాజకీయ పార్టీలు పెట్టి కానీ రాజకీయాలకు రావాలనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? ఎందుకు లేదు, ఆలోచన ఉంది. మేము ఏళ్ళ తరబడి కుర్చీలు చెక్కడము, దాని ముందల మైక్, తర్వాత చిన్నప్పటి సంధి అసెంబ్లీని చూస్తున్న వాళ్ళని టీవీలలో చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేదు. వెళ్ళాలి కదా, మేము కదా అసెంబ్లీలకు వెళ్ళాలి. మాకు అసెంబ్లీ అంటే చాలా ఇష్టం. నాలాంటి మహిళలం, లక్షలాది మంది మహిళలం వెళ్ళాలి, అసెంబ్లీలోకి వెళ్ళాలి, పార్లమెంట్లోకి వెళ్ళాలి. మొన్నటిదాకా గుల్ల పట్టుకొని సాకలు దాన్నమ్మో అని
బువ్వడుక్కున్న తల్లి నాతో పాటు అసెంబ్లీలోకి రావాలి. మంగళ తల్లి కాన్పులు చేసింది, పిల్లొచ్చినా బట్టి పిడికొచ్చినా బట్టి మంగళ తల్లి కాన్పులు చేసిన తల్లి రావాలి. రైతు కూలి తల్లి రావాలి. తర్వాత పర్యావరణాన్ని కాపాడుతూ మేదర్ తల్లులు ఉంటారు. వాళ్ళు బుట్టలల్లి, తట్టలల్లి, చాటలల్లి, మొంటలల్లి ఆ తల్లులు మేదర్ తల్లులు రావాలి. ఎరుకల తల్లులు రావాలి. మైనారిటీ తల్లులు రావాలి. చాలామంది ఆదివాసీ తల్లులు రావాలి. వృత్తి ఉత్పత్తుల స్త్రీల సేవా చేతి వృత్తుల తల్లులందరూ అసెంబ్లీలలోకి రావాలి. అట్లా నేను కలలు కంటున్నా. నాతో పాటు నేను అట్లా తీసుకుపోతా. ఇవాళ నాకు ఉద్యమ వేదిక అయినటువంటి సబ్బండ శక్తిని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా. ఇవాళ ఏదో ఒక ఏమంటారు ఉరుములాగానో మెరుపులాగానో గుడ్డిలో మెల్లులాగానో సీనన్న ఇవాళ నన్ను ఐ డ్రీమ్ ఛానల్కి పిలవడం పెద్ద సంతోషం. ఎందుకంటే మా ఊనికి మాకు మీడియా లేదు కదా. అగ్రకులాల మీడియా ఎప్పుడు మా తరపున పని చేయలేదు. ఇవాళ ఇలాంటి వాళ్ళు మాకు లిఫ్ట్ ఇస్తే మేము తప్పకుండా తిరగడం, మా శ్రమ చేయడం మా వంతు. మేము తప్పకుండా శ్రమ చేస్తాం. మేము జిల్లాలలో పోతాం, మండలాలలో పోతాం, గ్రామాలలో పోతాం, గూడాలలో పోతాం, వాడలలో పోతాం. వాళ్ళు పెట్టింది తింటాం. వాళ్ళ కోసం మేము పని చేస్తాం. ఇన్నాళ్ళు పని చేసినాం. ఇప్పుడైతే ఫుల్ టైం పని చేస్తాం. ఇంకొకటి అండి, ఇది రచయితలకు కవులకు సంబంధించింది. ఈ మధ్య చలం మైదానం నవల మీద ఒక డిఫరెంట్ చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఈ దీంట్లో ఈ సర్కిల్స్లో కవులు రచయితల సర్కిల్. అసలు ఏంటి, మీరు ఒక కవిగా మహిళా రచయిత్రిగా మీరేమంటారు ఈ జరుగుతున్న వాదనలో? చలము స్త్రీలోలుడని, అతను విచ్చలవిడి సెక్స్ను కోరుకునేవాడని, అందుకే అతను తన రచనల్లో అంతా అదే రాసుకుంటూ వచ్చాడు, అతన్ని పెద్ద రచయితగా ఎట్లా చూస్తామని కొంతమంది, అది ఆ కాలంలో అట్లుంది కాబట్టి ఆయన చేశాడు, దాన్ని ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని ఇంకొంతమంది. అంటే ముఖ్యంగా ఉమెన్ జర్నలిస్ట్ నుంచి, రైటర్స్ నుంచి కూడా దీని మీద డిఫరెంట్ చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. మీరేమంటారు ఒక ఉమెన్ రచయిత్రిగా? మేమేమంటున్నామంటే మాకు అసలు శ్రీ రచనలు వద్దు, చలం రచనలు కూడా వద్దు. మాకు అసలు అందులో ఉన్నటువంటి పాత్రలతో మాకే సంబంధాలు కూడా లేవు. అట్లాంటి ఇంకా అంతకుముందు ఉన్న రచనలు కూడా, ఇంతకుముందు మొన్నటిదాకానైతే మేము ఏమనుకున్నామంటే సాహిత్యం సరే అని అనుకున్నాం. ఆత్మకథలు అనంతాలు వచ్చిన తర్వాత కూడా తర్వాత ఎందుకో మాకు అలా చర్చ పెట్టాలని లేదు. మేము ఏం చర్చ పెట్టాలనుకుంటున్నామంటే రామ్ మనోహర్ లోయ, బిపి మండల్ చరిత్రలు, తర్వాత మొల్ల, తర్వాత ఈశ్వరీ మాత, కాలజ్ఞానం రచనల్లో పాల్గొన్నటువంటి ఈశ్వరీ మాత, ఇట్లాంటి రచనలు మేము చదువుతాం. మా ప్రజల్ని ఆలోచింపజేస్తాం. దీంతో పాటు సావిత్రిబాయి పూలే, ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత చెప్పబోతున్నా, వీళ్ళు తాళపత్రాల పైన రాసినటువంటి వాళ్ళే. అది మొల్లగారైనా తర్వాత మన ఈశ్వరీ మాత కూడా తాళపత్రాల పైన రాసి రాక మహాదేవి లాంటి వాళ్ళు. మాకు దీంతో పాటు బౌద్ధంలో రాసినటువంటి బౌద్ధ భిక్షునులు మహిళలు వాళ్ళు రాసినటువంటిది ఇవి మేము చదువుకోవాల్సినవి. దాని అనంతరం కూడా మళ్ళీ సంగే లక్ష్మీబాయి, సదాలక్ష్మి, తర్వాత మన ఇప్పుడు పూలే దంపతుల చరిత్రలు, ఇవి చెంచాయుగాలు, ఇవి మేము చదవాల్సినటువంటి అవసరం ఉంది. మాకు ఆత్మ అనంతం, వీటితోటి మాకు ఆ సాహిత్యాలతో సంబంధం లేదు, వద్దు కూడా. మేము స్త్రీవాదులం కూడా కాదు. ఇంకొక మాట కూడా మీకు ఇక్కడ చెప్పాలి. తెలంగాణలో సాహిత్య విభజన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాహిత్య విభజన జరగాలి. సాహిత్య విభజన ఒకవేళ జరిగితే మాకు ఈ సాహిత్యాలతో సంబంధం ఉండదు. శ్రీతోటి ఉండదు, చెల్లంతోటి ఉండదు, తర్వాత స్త్రీవాద సాహిత్యంతో కూడా మాకు సంబంధం ఉండదు. ఇక్కడ మేము అందరం సమానమే. మాకు ఇక్కడ మగవాళ్ళకి రాజ్యాధికారం వచ్చిందా? రాలేదు. మగవాళ్ళు వంట చేస్తారు మా దగ్గర, ఇల్లు ఊకుతారు, వాంట్లు దొంగతారు, బాయి కడి వేసి పని చేస్తారు, చాకల ఇంకా రేవు బండ దగ్గర ఉంటే ఇంటికి రాకపోతే భర్త కూడా ఇంటి పనులు చేస్తాడు, ఈయన కూడా ఊకుతాడు, సల్తాడు. అన్నీ మా శ్రమ కులాలల్లో ఇది ఉంది. మాకు సాహిత్యం ఉంది, సాంస్కృతిక నేపథ్యాలు కూడా ఉన్నాయి. కలిసి ఆడతాం, పాడతాం, తాగుతాం, తింటాం, కళ్ళు కూడా తాగుతాం, చుట్ట కూడా సమానంగా తాగుతాం. మాకు ఈ పేచీలు లేవు. మా బహుజన మహిళలకు కానీ పురుషులకు కానీ మాకు ఈ పేచీలు లేవు. ఇక ఉన్నదల్లా ఎవరికంటే అగ్రకులాలకు ఉంది. ఇక అదేందో అది ఆత్మకథలు, అనంతాలు, తర్వాత మైదానాలు అవి ఉన్నాయి. అవి చదువుకుంటున్న వాళ్ళకి వారసులకు బాధ తప్ప మాకు అవి అవసరం లేదు. మాకు ఇక్కడ తోలుబొమ్మలాటలు ఉన్నాయి, ఇక్కడ జానపదుల పాటలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ప్రతి పాట హిట్టే కదా. బాయిలోన బలివలికి అట్లాంటి ఇక్కడ ఉన్నటువంటివి బుర్ర కథలు, హరికథలు, తోలుబొమ్మలు,
ఇట్లా జానపదుల సంస్కృతి ఇక్కడ ఉంది. మాకు ఇవి చాలు. మేము మౌఖిక సాహిత్యంతో పాటు ఇప్పుడు తొలితరాలలో రాస్తున్న రికార్డు సాహిత్యం కూడా మా దగ్గర ఉంది. మళ్ళీ దాంతోపాటు గూడంజన పాటలు ఉండనే ఉన్నాయి, మా రోజు వీరన్న పోరాటం ఉండనే ఉంది, బెల్లిలలితక్క లాంటి త్యాగాలు ఉన్నాయి. బెల్లిలలితక్క ఎంత అద్భుతమైన గానం. ఆ మైదానానికి బెల్లిలలితక్క పాటకి ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా, పోలిక ఉండదు కదా. తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలో తడి గొంతు ఎండిపోయాను. మా బెల్లిలలితక్క మాట్లాడుతుంది. ఆత్మల ఏంది శ్రీశ్రీ రచ చెలం పాటల దొరుకుతాయా? మాకైనా అవి ఎందుకు చదవాలి, మాకేం అవసరం లేదు. ఇక మీద కూడా చదవద్దని కూడా నేను నా తోటి బహుజన బిడ్డలకు చెప్తా ఈ మాట. ఇంకోటి అండి, ఈ మధ్య విజయేంద్ర ప్రసాద్ గారు అని రాజ్యసభ సభ్యుడు, ఆయన ఫేమస్ డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి, ఒక సభలో ఇట్లాంటివి ఆయన ఒక క్షమాపణలు కోరాడు. మా పూర్వీకులంతా ఈ అంటరానితనం పాటించి చాలా పాపం చేశారు, వాళ్ళ తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను. వీడియో కూడా బాగా వైరల్ అయింది. దాని మీద కంచి ఐలయ్య గారు ఇంకో వర్షన్ చెప్పారు. చరిత్రను వక్రీకరించాడు విజయేంద్ర ప్రసాద్. అదేవిధంగా అంబేద్కర్కు సంబంధించి రాస్తున్న దాంట్లో చరిత్ర వక్రీకరణ జరుగుతుంది. అక్కడ కూడా అవమానపరిచే విధంగా అంబేద్కర్ ఏదో ఒక అగ్రకులాన్ని వాళ్ళ మదర్తో సంభోగిస్తే పుట్టిన వ్యక్తిలాగా భ్రమిస్తాడు ఆ నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు అనే ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒక మాట క్షమించవనగానే ఒకసారిగా వివక్ష పోదు. మహిళలు చదువుకోవద్దాయి, మాట్లాడితే నాలుకలు కోసిర్రు, చదువు నేర్చుకో, చదువు వింటే చెవులలో సీసం పోసిర్రు, మంచిలు తాగొద్దు, అంటాయి ముట్టాయి, ఇవన్నీ విడివిడిగా చూసిరు కదా. అంటే వివక్షతో చూసిరు, అంటరానితనంతో చూసిరు. అట్లాంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణ కమ్మ అంటే ఇక భావజాలం, బ్రాహ్మణ భావజాలం కలిగిన విజేంద్ర ప్రసాద్ ఒకసారి వచ్చి క్షమాపణ చెప్తే సరిపోదు. వాళ్ళ పూర్వీకులంతా ఇప్పటికీ నేటికి కూడా అనుభవిస్తున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, హోదాలు, వాళ్ళకున్న సౌకర్యాలు ఏమి అంటరాని ప్రజలకుందా క్షమాపణతోటి పోతాయా? కర్ల రాజేష్ ఎట్లా చచ్చిపోయిండు మన తెలంగాణలో మనం చూసినాం కదా. పరువు హత్యలు ఎట్లా జరుగుతున్నాయో చూసినాం కదా. ఈ పరువు హత్యలతో పాటు అక్కడక్కడ మహిళల పైన అత్యాచారాలు కూడా చూస్తున్నాం కదా. మరి వీటిని ఖండించరు, వీటిని మీద మాట్లాడరు. వీళ్ళకు అతను సినిమా వ్యక్తి కాబట్టి వీళ్ళకు వస్తువులు కావాలి, శిల్పాలు కావాలి తప్ప, దాంతోపాటు పాన్ ఇండియా సినిమాలలో పెద్ద అధికంగా డబ్బు కావాలి తప్ప ప్రజల మనోభావాలతోటి ఏం సంబంధం లేదు. అయినా ఇవాళ ఆయన బాబాసాహెబ్ గారి చరిత్ర రాయడానికి అతను సరిపోడు. అతను విజేంద్ర ప్రసాద్ సరిపోడు, వాళ్ళ కొడుకు వీళ్ళందరూ యూనిట్, ఆ సినిమా యూనిట్ కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన చరిత్రను వక్రీకరించే ప్రమాదం ఒకటి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఒక దళితుడు ఇంత చరిత్ర అని చెప్పి రిసీవ్ చేసుకునేది వాళ్ళ దగ్గర ఉండదు. మళ్ళీ కల్పించి రాస్తారు వాళ్ళు. ఇప్పుడు బుద్ధుడిని దేవుణ్ణి చేసినట్టు బ్రహ్మంగారు పరంపరని కూడా చాలా చోట్ల తప్పుగా మాట్లాడుతుంటారు వీళ్ళు. అది కూడా అట్లా జరుగుతుంది. బుద్ధుని దేవుడిని చేసినట్టే ఇప్పుడు బాబాసాహెబ్ను చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. దేవుడు చేస్తే ఏమవుతుంది అంటే ఈ ప్రజలకు అందుబాటులో, సామాన్యమైన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఒకటి ఉంటుంది కనుక. థ్యాంక్ యూ అండి లలిత గారు, చాలా మంచి అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు సీనన్నకి, అన్న విఘ్నేష్కి, తర్వాత సీనన్నకి, మీ యూనిట్కి, ఐ డ్రీమ్ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఓ చేతి వృత్తుల మహిళకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. మళ్ళీ కూడా మాకు ఈ అవకాశం ఇవ్వాలి. నా ప్రజల తరపున, అంటే నా ప్రజలంటే అట్టడుగు స్వరాలు మావి. మేము కొలుముల కానించి వచ్చినాం, మేము కుంపట్ల కానించి వచ్చినాం, మేము కుమ్మరవాముల కానించి వచ్చినాం, మేము చాకలి రేవుల దగ్గర నుంచి వచ్చినటువంటి స్వరాలం మేము. మమ్మల్ని చట్టసభలకు పోయేదాకా మీ ఛానల్ ప్రోత్సహించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.